తెలుగుOne ప్రేక్షకులకి నమస్కారం. బెల్లం అప్పాలకి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, బెల్లము, నెయ్యి, వంట సోడా, పచ్చికర్పూరం. ఇప్పుడు మనం దీని తయారీ విధానం చూద్దాము. ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని, అంటే మనం పిండి జారుడుగా కలుపుకోవాలి, దోశ పిండిలాగా. దానికి సరిపడినన్ని నీళ్ళు తీసుకోవాలి. ఒక కప్పు పిండికి అయితే అప్రాక్సిమేట్లీ ఒక 1 కప్పు 1.5 కప్పు వాటర్. ఇందులోకి బెల్లం వేస్తున్నాము. 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లం. ఇందులో పచ్చికర్పూరం వేద్దాం. పచ్చికర్పూరం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, చాలా కొంచెం వేసుకోవాలి. దీని ఘాటు ఎక్కువ ఉంటుంది. కొంచెం వంట సోడా. ఇప్పుడు మనం ఇందులోకి గోధుమ పిండి కలుపుకుందాం. దీన్ని బాగా మెత్తగా కలిపేసుకుందాం. మనం ఉండలు లేకుండా కలుపుకుందాం. ఇప్పుడు మనం అప్పాలు వేసుకుందాము. నెయ్యిని కొంచెం పెనక్కి రాసి ఇప్పుడు అప్పాలు వేసుకుందాం. మనం దోశలాగా పలచగా వేయక్కర్లేదు, దీన్ని కొంచెం మందంగానే వేసుకోవాలి. ఒకవైపు కాలాక కొంచెం నెయ్యి వేసి ఇంకోవైపు నెయ్యి వేసి మనం అప్పాలు కాల్చేసుకున్నాం. అయిపోయింది. ఇది తీసేసుకుందాం. అప్పాలు చాలా సులువైన నైవేద్యంగా వాడుకోవచ్చు మనము. ఇది గోధుమ పిండే కాదు, గోధుమ పిండి లేదంటే వరిపిండి, లేదంటే మైదా పిండి, జొన్న పిండి, సజ్జ పిండితో కూడా వేసుకోవచ్చు.